జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 7 ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. స్థానికులతో కలిసి 3 వారాలకు ముందే రెక్కి నిర్వహించినట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాదుల దగ్గర AK-47 ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అటు దాడి జరిగిన ప్రాంతంలో అనుమానాస్పద బైక్ను గుర్తించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఆ బైక్ ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. పహల్గామ్ ఇండియా స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్ నగరం నిన్న ఉగ్రవాదుల దాడితో ఒక్కసారిగా అక్కడ బీతావహ పరిస్థితి నెలకొంది. ఆర్తనాదాలు మిన్నంటాయి. దీనికి సంబంధించే అక్కడ ఒక నెంబర్ ప్లేట్ లేని బైక్ని గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో దానికి గురించే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తాజా పరిస్థితిని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో దాదాపు 28 మంది అమాయక ప్రజలు బలిగొన్నారు. ప్రస్తుతము హైదరాబాద్ చెందినటువంటి మనీష్ సంబంధించిన రంజన్ అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తారు. కోటిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీస్ మనం చూస్తున్నటువంటి ఇదే ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి మనీష్ రంజన్ తన 2 పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూ కాశ్మీర్ వెళ్లాడు. ఇక జమ్మూ కాశ్మీర్ వెళ్లినటువంటి నేపథ్యంలో నిన్న ఉగ్రవాదులు పహల్గా ప్రాంతంలో ఒక్కసారిగా భీకర దాడులు చేసిన నేపథ్యంలో అతను ఒక్కసారిగా గుర్తించి అతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర ఒక ఐడి కార్డుని గుర్తించారు. ఆ ఐడి కార్డులో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఐడి కార్డుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతము పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఐడి కార్డు చూసి అతన్ని వెంటనే అంటే వదిలిపెట్టాలని అభ్యర్థించినప్పుడు కూడా మొత్తం కూడా అతన్ని అతి దారుణంగా కాల్చివేసి చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ ఐడి కార్డు వల్లనే అతను ప్రాణాలు కోల్పోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఉగ్రవాద దాడిలో ఇప్పటికే అటు కేంద్ర హోంశాఖ కూడా అలర్ట్ కావడం జరిగింది. హై లెవెల్ కమిటీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అటు సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని హుటాహుటిన అటు హైదరాబాద్ అటు ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో మరి కాసేపులోనే 11 గంటల ప్రాంతంలో హై లెవెల్ కమిటీ నిర్వహిస్తారు. దీంట్లో కేంద్ర మంత్రులు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు సిఆర్పీఎఫ్ డీజీ ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర నిఘా వర్గాల ఫెయిల్యూర్ కనబడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో మరి కేంద్ర నిఘా వర్గాలు ఎందుకు సమాచారం ఇవ్వలేదనే దానిపై కూడా అనేక విమర్శలు కూడా తెలుస్తున్నాయి. నిన్న అనంతనాగ్ జిల్లా పహల్గాలో జరిగినటువంటి మినీ స్విట్జర్లాండ్ గా పేరొందినటువంటి ఈ పహల్గా ప్రాంతంలో భారత నుంచి అనేక మంది కూడా పర్యటనకు వెళ్లారు. చాలా మంది విజిటర్స్ చాలా మంది వెళ్లారు. ఆ పర్యాటకులను టార్గెట్ చేసి ముందస్తుగానే దాదాపు 2 వారాల క్రితం రెక్కి నిర్వహించినప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయనే వాదన కూడా చాలా బలంగా వినపడుతుంది. దీనిపై సంబంధించిన విషయంలో నిన్న అమిత్ షా ఒక్కసారిగా దాడులు జరగడంతో నిన్న అమిత్ షా నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు సంబంధించిన అధికారులు, మరోవైపు సిఆర్పీఎఫ్ డీజీగా ఉన్నటువంటి వారు వ్యక్తులు ఉన్నతాధికారులతో నిన్న అమిత్ షా హై లెవెల్ కమిటీని నిర్వహించారు. దీంతో పాటు ఈ రోజు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి మరి కాసేపులోనే అటు అమిత్ షా కూడా చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపులోనే ఇప్పటికే 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించిన తర్వాత బాధితులకు నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలి, ఏ విధంగా ఉగ్రవాదులను మట్టి కల్పించాలి, దీనికి సంబంధించిన ఉన్నటువంటి హస్తం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇప్పటికే మనం చూడొచ్చు ఈ ఉగ్రవాద దాడిలో వెనుక మొత్తం ఉండి నడిపిస్తుంది పాకిస్తాన్ అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు కూడా అదే ఆధారాలు కూడా బయటపెడుతున్నటువంటి నేతృత్వంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయంలో మాత్రం చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కేంద్ర హై లెవెల్ కమిటీ మరి కాసేపులోనే భారత ప్రధాని నరేంద్ర మోడీతో అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పహల్గా ప్రాంతంలో జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో అమాయక ప్రజలు టూరిజం అటు ప్లేసెస్ లో వెళ్ళినటువంటి పర్యాటక కోసం వెళ్ళినటువంటి చాలా మంది అమాయకుల్ని వెతికి మరీ చంపినటువంటి ఉగ్రవాదులు ఇంకా చాలా మంది మృతదేహాలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు 28 మంది మృతదేహాలను గుర్తించారు. వారికి సంబంధించిన విషయంలో మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది, ఎందుకంటే చనిపోయిన వ్యక్తులు చాలా మంది అటు విజయవాడ అటు వైజాగ్ చెందిన వ్యక్తులు, మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన విషయంలో కూడా
కూడా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే భారత ప్రధాని నరేంద్ర మోడీతో హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ చెందినటువంటి మనీష్ రంజన్ కుటుంబ సభ్యులు ప్రస్తుతము కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. వారికి సంబంధించిన భార్య పిల్లలు మొత్తం కూడా అక్కడే ఉన్నారు. వారికి సంబంధించిన మనీష్ రంజన్ ముద్దాయాన్ని మరి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ కూడా తరలిస్తారా లేదా సాయంత్రం వరకు కూడా తరలిస్తారా లేపు తరలిస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి కోటిలో ఉన్నటువంటి ఎస్ఐబి కార్యాలయంలోనే సెక్షన్ ఆఫీసర్ గా మనీష్ రంజన్ పనిచేస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించిన విషయంలో మరి అటు పోలీసులు అటు కేంద్ర కమిటీ కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే చనిపోయినటువంటి 28 మంది కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుంది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరోవైపు హై లెవెల్ కమిటీ కూడా మరి కాసేపు ఇప్పుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి వారి మృతదేహాల్ని పంపించే విషయంలో కావచ్చు, వారికి భరోసానిచ్చే అంశాలు కావచ్చు, మరోవైపు ఉగ్రవాదులను మట్టి కల్పించే విషయంలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపై కూడా అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీ మరికాసేపులోనే నిర్వహించే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎక్కడైంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికే పహల్గా ప్రాంతాన్ని దాదాపు 3 వారాల క్రితం తను ఆధీనంలో తీసుకున్నటువంటి ఉగ్రవాదులు వారి దగ్గర AK-47 ఎందుకు వచ్చాయి, కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి అనే దానిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి అధికారులు మరోవైపు కేంద్ర మంత్రులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఇప్పటికే ఉగ్రవాద దాడికి సంబంధించిన విషయంలో అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అటు బండి సంజయ్ తో పాటు చాలా మంది మంత్రులు చాలా మంది ఎంపీలు కూడా ఇప్పటికే స్పందించారు. అటు మాజీ ముఖ్యమంత్రి మరోవైపు కేసీఆర్ తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు అటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనేది కూడా మరి కాసేపులోనే ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అంటే పహల్గా ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందినటువంటి జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉన్నటువంటి పహల్గా ప్రాంతానికి అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అయితే ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందనే విమర్శలు కూడా తలెత్తున్నాయి. ప్రస్తుతం అయితే దీన్ని టార్గెట్ చేసి అమాయక ప్రజల్ని చంపేసినటువంటి పరిస్థితి ఉంటుంది. దీని వెనక పాకిస్తాన్ కుట్ర దాగి ఉందనేట్టు అంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కేంద్రం ఏ విధంగా చూసుకుంటుంది, కేంద్రం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ఓకే సునీల్.